భక్తులారా, మాఘ పురాణం ప్రారంభించే ముందు ఒక భక్తి గీతాన్ని వరలక్ష్మి గారు ఈ దేవస్థాన గాయకురాలు వరలక్ష్మి గారు వినిపిస్తారు. श्री रघुराम जय रघुराम, श्री रघुराम जय रघुराम, सीता मनोभिराम, श्री रघुराम जय रघुराम. अन्नतम्मुल आदर्शమైన ఆలు మగల అన్యోన్యమైన అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకైన ధరలో మీరే దశరథరా. శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం. వెలయునేయడానే దివ్యమూర్తి వెలిగే నాయదానంద జ్యోతి, వెలయునేయడానే దివ్యమూర్తి వెలిగే నాయదానంద జ్యోతి. వెలది మా గృహం శాంతి నివాసం కలుపగ శుభగుణ శోభితరాం. శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం. నమ పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ. శ్రీ మహావిష్ణువు చేసిన శివుడి యొక్క ప్రశంస, నారదుడి యొక్క స్తుతి ఈరోజు మాఘపురాణంలో ముఖ్యంగా చెప్పుకోబడే ఘట్టాలు. ఇందులో విష్ణు కృత శివస్తుతి అన్నమాట, నారద కృత శివస్తుతి, ఈ రెండు కూడా చెప్పబడ్డాయి. గ్రత్నమద మహర్షి జహ్రుమునితో ఇంకా ఇలా అన్నారు. విష్ణువు శివుణ్ణి చూచి ఇలా అన్నాడు, శంకరా నువ్వు నాతో సమానుడు అయ్యా, మన ఇద్దరికీ భేదం అనేది లేదు, నా వల్లనే సర్వపూజ్యుడివి నువ్వు, సర్వవ్యాపకుడివి కూడా, సర్వోత్తముడివి, సర్వాత్మకుడు సుమా అని ఇలా స్తుతించాడు శివుణ్ణి. శంభో భవానర్క హిమాంశు వహ్నినేత్ర త్రయస్తే అఖిల లోకకర్త తదా సమస్తామర పూజితాంగి సంసేవ్యమానస్వర యోగి బృందై నాస్తి కించిత్ తవ మిత్రభేదస్తే అహం త్వహం త్వం సురనాథ సత్యం వేదాంత వేద ప్రముఖానిశం త్వాం సన్యాసిన స్వర్గ విముక్తి హేతు వదంతి తద్వత్ సుభజంతి శంభో ప్రయాంతి ముక్తిం చ తవ ప్రసాదం. సర్వభేద వినిర్ముక్త సర్వభేదాశ్రయో భవాన్ త్వంత్వ అధిష్టాయ లోకేస్మిన్ మహాదేవో మహేశ్వర త్వమేవ పరమానందస్త్వమేవ భయదాయకః త్వమక్షరం పరం బ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివః సర్వగతః సూక్ష్మ పరబ్రహ్మ సనాతనః త్వం శక్రః సర్వదేవానాం బ్రహ్మ బ్రహ్మన్ విదామపి ఋషీణాం చ వసిష్ఠస్త్వం వ్యాసో వేద విదామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణామపి శంకరః ఆదిత్యానాం ఉపేంద్రస్త్వం వసూనాం చ హి పావకః వేదానాం సామవేదస్త్వం సావిత్రి ఛందసామపి అధ్యాత్మ విద్యా విద్యానాం గతీనాం పరమాంగతి మయా త్వం సర్వశక్తీనాం కాలః కలయతామపి
ఓంకార సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమాణాం చ గార్హస్యం ఈశ్వరాణాం మహేశ్వరః పుంస్వాం త్వమేక పురుషः సర్వభూత హృది స్థితః సర్వోపనిషదాం దేవా గుహ్యోపనిషదుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్య సర్వమారాణాం వాచాం దేవి సరస్వతీ త్వం లక్ష్మీశ్చారు రూపాణాం విష్ణోర్మయా వినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మాసి బ్రహ్మవేదినాం సావిత్రీ చాసి జాప్యానాం యజుషాం శతరుద్రీయః సర్వతానాం మహామేరుః అనంతో యోగినామపి సర్వేషాం పరబ్రహ్మత్వం మయం సర్వమేవ హి యదైవాహం త్వం హి సర్వముఖ్యేషు శంకర. శంకర, నీకు నాకు భేదం లేదయ్యా. వేదాంత వేత్తలకు ఇది స్పష్టంగా తెలుస్తుంది. నేను నారదుడికి నీ మహిమ చెప్పగానే నీ అనుగ్రహం కోసం అతడు తపం ఆచరించాడు. నిన్ను దర్శించడం కోసము అతడు సంకల్పించాడు. నువ్వు అతన్ని అనుగ్రహించావు. ఆ సమయంలో అతడు నిన్నెట్లు స్తుతించాడో ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తా నీకు. రూపాంతవశేష కదాభిగుప్తము అగోచరం నిర్మలమేక రూపము అనాది మధ్యాంత అనంతమాజ్యం నమామి దేవంతమదపరస్తా త్వాం దేవ పశ్యంతి జగత్పిసూతం జగత్పసూతిం వేదాంత సునిశ్చితార్థ ఆనందమాత్రం ప్రణవాభిధానము తదేవ రూపం శరణం ప్రపజ్యే. అశేష భూతాంతర సన్నివిష్టం ప్రధానత యోగ నియోగ హేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానాం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్ కూటస్థం అవ్యక్త వపుస్తదైవా నమామి రూపం పురుషాభిధానం. సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం సర్వతమ ప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మి తే రూపమలుప్త భేదం. ఆద్యం మహత్వే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరాగ ధర్మై సమన్వితం దేవనతోస్మి రూపం ద్విసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకనాథం అనంతభూతైరధివాసితంతే నతోస్మో తజ్జగదండ సంస్థం అశేషదేవాత్మకమేకమాజ్యం స్వతేజ సారూపిత లోకభేదం త్రికాలహేతుం పరమార్థ రూపం నమామ్యం త్వాం రవిమండలస్థం. సహస్రమూర్ధానమనంత శక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమనంత సల్లే తథైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం. దంష్ట్రాకరాళం త్రిదశాదివంజం యుగాంత కాలానల కాలరూపం అశేష రూపాండ వినాశహేతు నమామి రూపం తవ కాల సంజ్ఞం ఫనా సహస్రేణ విరాజమానం భోగేంద్ర ముఖ్యైరభిపూజ్యమానం జనార్దన ప్రీతి మహత్కరత్వాం నతోస్మి రూపాంతవశేష సంజ్ఞం. అవ్యాహతైశ్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మామృతానందర సంయమేకము యుగాంత శేషం దివి నృత్యమానం నతో స్పృహం త్వామి రుద్ర సంజ్ఞం. ప్రక్షీణ శోకం విమల పవిత్రం సురాసురైరచిత పాదయుగ్మం సుకోమలం సాంద్ర సుశుభ్రదేహం నమామ్యం త్వాం అఖిలాధనాదం చతుర్భుజం శూల మృగాగ్ని పాణిం ప్రయత్నతో భక్తవర ప్రధానం వృషధ్వజం త్వాం గిరిజార్థదేహం నతో స్పృహం దేవా కృపాకరేశం. శంకర, నారదుడు చేసిన ఈ అమోఘమైన స్తుతిని విని నువ్వు చాలా సంతోషించావు. మునులందరూ కూడా ఈ స్తోత్రాన్ని చదువుతూ నిన్ను సేవించారు కదా. కాబట్టి నీకు నాకు బ్రహ్మకు భేదం లేదయ్యా. మనకు భేదం ఉన్నదని తలిచే మూడులు నరకంలో పడతారు అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానం చెందాడు. జక్రముని విష్ణు ఈ విధంగా రజస్తమోగుణ భేదం వల్ల వివాదపడిన బ్రహ్మను శివుణ్ణి శాంతపరిచి లోకాలకి ఈ విషయం తెలియజేశాడు. వస్తుత ముగ్గురికి భేదం లేకున్నా భేదమున్నదని తలచి వాదించి
వాదించు అహంకార పండితుల కొరకే ఈ సంఘటన సృష్టించబడింది. మాఘమాస వ్రతం ఆచరించేవారు ఈ విషయాన్ని తప్పక గ్రహింపవలే. అజ్ఞానం చేత ఆలోచించి దోషానికి ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందవలే. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించే జ్ఞానులై ఇహపరాలయంలో సుఖింపవలయను. సుమా, వృద్ధా వాదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుడికే ఈ సంఘటన జరిగింది. లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములు అయిన త్రిమూర్తులకు కలహం ఎందుకు వస్తుంది? మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతం కనుక ఆచరిస్తే జ్ఞాని అయి తప్పనిసరిగా సుఖిస్తాడు. అహంకారం దుఃఖం కలిగించునని, అది త్రిమూర్తులందరి వారికైనా తప్పదని, అహంకారం అనేది దుఃఖం కలిగిస్తుందని, అది త్రిమూర్తులకైనా తప్పదని ఈ సంఘటన మనకు రుజువుపరుస్తుంది. గర్వం అనే అశక్తుడైన వారిని ఆక్షేపిస్తారు. సర్వసముద్రైన వారికి ఏది ఏను వారి శక్తికి లోబడింది. పరమాత్మకు అహంకారం ఎట్లా ఉంటుంది? ఏదీను ఆయన్ను మించింది లేదు కదా. జ్ఞానం కలిగవలనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు అహం కూడదని తెలిపాడు. కాబట్టి గర్వాన్ని అభిమానాన్ని విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతాన్ని ఆచరించి విష్ణు కథలను విని తరించవలే. యథాశక్తి దానాలు ఆచరించి సాటివారి ఎందు ప్రేమను చూపుతూ సర్వాత్మకుని దయా విశేషాన్ని పొందవలే అని గ్రచరమ మహర్షి జస్త్రమునికి మాఘమాస మహత్యాన్ని భగవన్ మహిమని బోధించాడు. నమ పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీ హరి మహా